ఇండియా తన 1,00,000 కేజీల బంగారం యూకే సెంట్రల్ బ్యాంకులో ఉండిపోయింది, బ్రిటన్ సెంట్రల్ బ్యాంకులో. దాన్ని ఇండియా ఆర్బీఐ తరలించింది, నిన్న ముంబైకి తరలించిందండి. 1,00,000 కేజీల బంగారపు కడ్డీలు, ఒక్కొక్క కడ్డీ. ఇంకోటి ఏంటంటే ఆర్బీఐ దీంతో పాటు ఆర్బీఐ మొట్టమొదటిసారిగా దాని గోల్డ్ వాల్ట్ అంటారు, VALT అంటే గోల్డ్ని ఎక్కడ భద్రపరుస్తారో దాని యొక్క ఫోటోలు రిలీజ్ చేసిందండి. ఒక్కొక్క గోల్డ్ కడ్డీ 12.5 కిలోలు, ఒక్కొక్క గోల్డ్ కడ్డీ వాల్యూ 12.5 కోట్లు. ఇలాంటి దాన్ని రిలీజ్ చేసింది భారతీయులకి. భారతదేశం దగ్గర ఇప్పుడు 879 టన్నుల బంగారం ఉంది. ఇది ప్రపంచంలో 8వ అతిపెద్ద నిల్వ. ప్రపంచంలో అమెరికా దగ్గర ఎక్కువ ఉంటుంది, 8,000 టన్నులు. తర్వాత చైనా దగ్గర 2,000 టన్నులు, ఇండియా దగ్గర 879 టన్నులు. ఇది ఎందుకు యూకేలో ఉంది అంటే యూకే బ్యాంకులో మనం ఒక లాకర్లో పెట్టామన్నమాట. ఇది ఎలా వెళ్ళింది అక్కడికంటే చాలా విచిత్రంగా ఉంటుందని, చాలా బాధాకరమైన విషయం. అదేంటంటే 1991లో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు, అప్పుడు పివి నరసింహరావు గారు అది మన బంగారాన్ని 40 టన్నులు 100 టన్నుల దాకా బంగారాన్ని యూకే జపాన్ బ్యాంకులో తాకట్టు పెట్టాం. అది భారతీయులకి చాలా సీక్రెట్గా తాకట్టు, 2 పెద్ద ఫ్లైట్లో అది చాలా జాగ్రత్తగా రాత్రి చాలా జాగ్రత్తగా మన్మోహన్ సింగ్ గారు కూడా ఉండి, అప్పుడు ఆర్బీఐ గవర్నర్ కూడా ఉండి దాన్ని అక్కడ తాకట్టు పెట్టడం జరిగింది.